కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే త్యాగాల పునాదుల మీద సాధించారు. మేము ఆయన చూడ్డానికి నిమ్స్ లో వెళ్లినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్లినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం. మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్ లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్ లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టి ఇలా కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్లకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా, దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తది, భారతదేశం అనుసరిస్తది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్.